వెంకటగిరి రాజాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరేందుకు గత కొంతకాలంగా మంతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి రాజాలను పార్టీలోకి ఆహ్వానించారు. వీరు పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. యువనోత్సాహంతో మనందరూ కూడా ఐటీఐ ఉంది. ఈ ఐటీఐ సరిపోదు. మీ చుట్టుపక్కల వచ్చేటువంటి పరిశ్రమలు మేనకూరు లేని వాళ్ళ బిడ్డలకు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని, వాళ్ళకు కూడా మంచి ఉపాధి అవకాశాలు రావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజు భారతదేశంలో ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి మనం చూస్తున్నాం. నాడున్నటువంటి పథకాలని నీరు గార్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. దానికి మనం అందరం ఏకం కావాలి. మంచి భవిష్యత్తులో వాళ్ళు ఉండాలన్నా, మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అనేక ఉద్యమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి, అనేక ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. చివరికి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు 4.5 సంవత్సరాల కాలం కేంద్రంలో ఉన్న బీజేపీతో అంటగాగి ప్రత్యేక హోదాకి తూట్లుపడిచి ప్రత్యేక ప్యాకేజీ కావాలని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు మీకు ప్రత్యేక ప్యాకేజీ అంటే ఆ ప్రత్యేక ప్యాకేజీలో వచ్చేటువంటి డబ్బులో 10%, 15% కమిషన్లు తీసుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ప్రజలందరూ ప్రత్యేక హోదా వైపు మరి నడిచారు. అప్పుడు కనువిప్పు కలిగిన చంద్రబాబుకి మళ్ళీ ప్రత్యేక హోదాకి నేను కూడా సిద్ధమన్నాడు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరింది ఆయనే. ప్రత్యేక హోదా కావాలని చెప్పి మళ్ళీ వచ్చింది ఆయన. వెంకటగిరి ప్రాంతం నుంచే దాదాపు 3-4 వేల మంది పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేనకూరు SEZలో వచ్చినాయి అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీకు మనం చూస్తున్నాం. అలాగే మన్నవరం BHEL ప్లాంట్ని ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశీలి చేసి BHEL ప్లాంట్కి నాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. తర్వాత వచ్చినటువంటి శాసనసభలు పట్టించుకున్న దాఖలాలు లేవు. 35 సంవత్సరాల క్రితం రామారావు గారి, మా గురువు గారి దేవుడు లాంటి వ్యక్తి వారి సారథ్యంలో నేను ఈ రాజకీయ ప్రవేశం చేశాను ఒక శాసనసభ్యుడుగా 85లో. ఈరోజు ఎవరి మీద నేను నిందారోపణలు చేయను, అభియోగాలు చేయను. ఇది అభియోగం కాదు, కేవలం వియోగం మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరిని మనం అనవలసిన అవసరం లేదు. మన వెంకటగిరి ప్రాంత అభ్యున్నతి కోసం, మీ అందరి కోసం మమ్మల్ని అనేక తరతరాలుగా విశ్వసించి నమ్ముకొని మమ్మల్ని అనుసరిస్తూ కష్ట నష్టాల్లో అనుగమిస్తున్న మా అనుచర గణం క్షేమం కోసం, వెంకటగిరి అభివృద్ధి కోసం, వెంకటగిరి సర్వతోముఖ వికాసం పొందడానికి మనం చేయవలసిన కృషి ఒక బాధ్యతగా గుర్తించే ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన వెంకటగిరిని అభివృద్ధి చేసుకుంటాం. కాదు, అందరం మిత్రులుగా కలిసిమెలిసి ఒకే బాటలో నడిచి మన సాధన దేనికోసం, అభివృద్ధి సాధన కోసం, మన వెంకటగిరి సర్వతోముఖాభివృద్ధి కోసం సమర్థుడైన ఒక నాయకుని వెంట మనం అందరం నడవాలి, కలిసికట్టుగా పనిచేయాలి, మన సార్ని గెలిపించాలి. ఈరోజు రాజా గారి ఫ్యామిలీ అంటే జిల్లాలోనే కాదు స్టేట్లోనే గుర్తింపు గల ఫ్యామిలీ.
నేను చెప్పలేదు. ఎక్కడికి పోయినా వెంకటగిరి రాజాలు అంటే వాళ్ళ గుర్తింపు వేరు, వ్యక్తులే వేరు. ఈరోజు ఈ పార్టీలో చేరేదానికి కూడా వాళ్ళు దాదాపు 2 నెలల నుంచి అంటే మనుషులు వాళ్ళ తత్వాలు వాళ్ళు ఎంత మంచి మనుషులు అక్కడనే తెలుస్తుంది. జనరల్గా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు వచ్చి పార్టీలో చేరదాంలే అనే రకం కాదు. వీళ్ళు 2 నెలలు 3 నెలల నుంచి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు ఇవన్నీ గమనించుకొని ఆయన మాట మీద నమ్మకంతోనే ఈరోజు పార్టీలోకి చేరుతున్నారు. మనందరికి కూడా ఈరోజు రాజా గారి ఫ్యామిలీ మన పార్టీలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నారంటే మనందరం చాలా సంతోషపడాలా. మన రామనారాయణ రెడ్డి ఫైనల్గా ఈ కాన్స్టిట్యున్సీ లో మీరందరూ కలిసి అతన్ని గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటేనే ప్రతి ఒక్కరూ కూడా బాగుండేది. అందరికి కూడా మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరు దాన్ని మీరు చూడొచ్చు కూడా. అతను ఉండే ఐడియాలు అన్ని మీరు ఇంటానే ఉన్నారు. ఆయన చెప్పేవి కూడా ప్రతి కార్యక్రమం ఆయన చెప్పేవి చేసి చూపిస్తాడు. అతని మాట మీద నిలబడే వ్యక్తి కూడా.